ఒకప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డికి మిస్ వరల్డ్ పోటీల సాక్షిగా మరి రియలైజ్ అయిన సందర్భం కనిపిస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో చర్చలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాహితీవేత్త సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ దండు కనకదుర్గ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. దేశపతి శ్రీనివాస్ గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అసలు ఎంత ఇష్టం వచ్చినట్టు ఎంత అడ్డగోలు మాటలు మాట్లాడిండో రేవంత్ రెడ్డి మనం చూసినాం. కానీ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ నిర్వహించే సమయానికి సో ఎక్కడెక్కడ వాళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు, ఈవెంట్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయనంటే కేసీఆర్ ఆనవాళ్ళ దగ్గరనే. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రగల్భాలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాట మాట్లాడడం కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మొట్టమొదట ఒక సీరియస్నెస్ లేని పాలకుడు, ఒక విశాల దృక్పథం లేని పాలకుడు, ప్రజలు కేంద్రంగా ఆలోచనలు లేని పాలకుడు, చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల, ఉద్యమాల పట్ల, దేని పట్ల ఒక గౌరవం లేని నాయకుడు, ఒక మొరటు పెళుసు వెకిలి నాయకుడి చేత పరిపాలింపబడటం అనేది వాళ్ళ మనందరి దౌర్భాగ్యం. అసలు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అని అనడమే ఒక మూర్ఖత్వం, ఓ వికృతత్వం. ఆ ఆలోచనే వికృతత్వం. సరే, ఎలక్షన్లకు ముందు రాజకీయ విమర్శలు ఉంటాయమ్మా, ఇవో ఉన్నాయనుకోవచ్చు. అది కూడా పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి. కానీ అది మనం రేవంత్ రెడ్డి గారికి చెప్పలేము అనుకోండి. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా ఇదిగో కేసీఆర్ గారు ఒక చారిత్రక దశలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడమ్మా. కేసీఆర్ గారు ఒక విధ్వంసమైపోయి ఉన్న తెలంగాణలో ఒక పునర్నిర్మాణ కర్తవ్యాన్ని చేపట్టి దానికి అవసరమైన ఒరవడి దిద్ది రీడిస్కవర్ చేసి తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక అభివృద్ధి నమూనాను రూపొందించి వివిధ నిర్మాణాలు చేశాడు, వివిధ పథకాలను తీసుకొచ్చినాడు. తద్వారా ఒక ప్రాస్పరిటీని, ఒక ప్రశాంతతని, ఒక ప్రగతిని తెలంగాణలో ఆయన సాధించి చూపించినాడు. సో అది ఒక పెద్ద కృషి. అది ఎందుకంటే మొట్టమొదట ఒక దుర్గమారణ్యంలో బాటలు వేయడం లాంటి కృషి అది. ఆ కృషిని కేసీఆర్ గారు చేసినారు. ఆ బాట మీద సాఫీగా బయలుదేరే ప్రయాణం ఈయనది. కనుక ఈయన ఏమనాలి, ఆయన బాటలు వేసినాడు, దీన్ని నేను మరింత విశాలతరం చేస్తాను, మరింత గొప్పగా నేను కృషి చేస్తాను, దోహదం చేస్తాను అనడం ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ చేసే పని. అది కాకుండా నేను ఇది చేస్తానని చెప్పడు ఆయన, నేను ఇది నిర్మిస్తానని చెప్పడు. ఆయన నిర్మించినవి కనబడకుండా చేస్తా అంటాడు. ఇది ఎంత మూర్ఖత్వం చెప్పండి మీరు. వెకిల్తనం కదా. ఆ వెకిల్తనం అంటే నువ్వు దాచేస్తే దాగే నిజాలు కాదు కదా ఇవన్నీ కూడా. ఏదో మనం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నట్టుగా ఎట్లా ఆపుతావు? ఆయన సాధించిన ఆ ప్రగతి అనుభవాలు ప్రజల జీవితాల్లో ఉన్నాయి. నువ్వు ఎట్లా చెరిపేస్తావు? ఎట్లా చెరిపేయగలవు నువ్వు? అది ఒక పిచ్చి ఆలోచన. నువ్వు కేసీఆర్ గారు చేసిందంతా విధ్వంసమే అన్నావు. కానీ ఇవాళ ప్రపంచ సుందరీమణులకు మా తెలంగాణను ప్రపంచానికి చాటే మా కీర్తి చిహ్నాలు ఇవిగో అని ఏం చూపిస్తున్నావు? మా వైభవ చిహ్నాలు ఇవిగో అని ఏం చూపిస్తున్నావు? నువ్వు యాదగిరి గుట్టకు తీసుకుపోయినావు. ఎవరు దాన్ని పునరుద్ధరణ చేయాలి, పునర్నిర్మాణం చేయాలన్న ఆ దార్శనికత ఎవరిది? హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం, అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం, పంచనారసింహ క్షేత్రాలలో ఒకటి. తర్వాత తెలంగాణ ప్రజలందరికీ కూడా, అంటే తెలంగాణ సాంస్కృతిక సంతకం ఉంది ఆ పేరులోనే. కనుక ఆ యాదగిరి గుట్ట అట్లా ఇంటింటి ఇలవేల్పు ఆయన. అటువంటి ఆ దేవాలయం అనేక కారణాల వల్ల సమైక్య పరిపాలనలో వివక్షకు గురైంది. దాని మీద కొన్ని ముద్రలు వేశారు. ఆ ప్రాంతం మీదనే ఒక ముద్ర వేశారు. చిన్నప్పుడమ్మా మేము మా ఇంట్లో ఫోటోలు ఉండేవి. యాదగిరి నరసింహస్వామి, లక్ష్మీదేవి, కింద యాదగిరి గుట్ట క్షేత్రం, ఆ గుట్ట సర్వీసులు ఆగినట్టు ఒక ఫోటో ఉండేది. అందరి ఇళ్లలో ఈ ఫోటో ఉండేది. కానీ మనం సమైక్యాంధ్రలో కలిసిన పాపానికి క్రమక్రమంగా అటువంటి ఫోటోలు అదృశ్యమైపోయాయి. అంటే వాటిని గ్లోరిఫై చేయడం ఆగిపోయింది. తర్వాత ఏమైపోయిందమ్మా, మనం మహారాష్ట్రతో కలిసి ఉన్నాం కనుక విఠలేశ్వర భక్తి ఎక్కువ ఉండేది తెలంగాణలో. మీకు ఇప్పుడు కూడా చిన్నప్పుడు పిల్లల్ని విఠల అను అంటారు, చప్పట్లు కొట్టమంటే విఠల అను అంటారు. మన దగ్గర పాండురంగం అనే పేరు ఎక్కువ ఉంటుంది చూడండి మీరు. విఠలేశ్వర్ అనేటువంటి పేరు ఎక్కువ ఉంటుంది. మన దగ్గర నుంచి పండ్లాపూర్ నడిచి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే అందరం తిరుపతి వైపు మళ్ళాం. తిరుపతి క్షేత్రం యొక్క ప్రాభవం పెరిగింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అక్కడ వసతులు కూడా పెంచిన తర్వాత ఏమైపోయిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే తిరుపతి పోతుంటే ప్రతి నాయకుడు నేను 1వ తారీఖున తిరుపతికి వెళ్ళాలి. ఇట్లా అటువైపు వెళ్ళిపోయి మెల్లమెల్లగా
తెలంగాణ క్షేత్రాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎక్కడో ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఇవన్నీ ఆయన చెప్పలేదండి, ఎక్కడ వాచ్యం చేయలేదు. నేను చెప్తున్నాను కానీ ఆయన ఎక్కడ వాచ్యం చేయలేదు. చాలా కాన్షియస్గా ఆయన యాదగిరి దేవాలయాన్ని అద్భుతంగా చేశాడు. ఇవాళ ఆ యాదగిరి గుట్ట ఆదాయం బ్రహ్మాండంగా పెరిగింది. యాత్రికులు పెరిగినారు, పర్యాటకులు పెరిగినారు. అది ఒక వాస్తు నిర్మాణ కౌశలానికి, శిల్ప రామణీయకతకు, ఒక ఆధ్యాత్మిక శోభకు తార్కాణంగా ఇవాళ ఆ క్షేత్రం మారింది. నువ్వు ప్రపంచ సుందరీమణులను తీసుకొస్తే తెలంగాణలో ఆయన చూపిస్తున్నావు ఏందమ్మా, ఒకటి నిజాం కాలం నాటి నిర్మాణాలు, రెండు కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు. ముందు కాకతీయుల కాలం నాటి రామప్ప గుడి చూపిస్తున్నావు, నిజాం కాలం నాటి చౌమహల్లా ప్యాలెస్ చూపిస్తున్నావు, కేసీఆర్ నిర్మించినటువంటి సచివాలయం చూపిస్తున్నావు, కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపిస్తున్నావు, లేదంటే యాదగిరి గుట్ట దేవాలయాన్ని చూపిస్తున్నావు. నువ్వు చేసింది ఏమి చెప్పుకోవడానికి లేదు. నీకున్న సమయం 1.5 ఏడాదిన్నర. ఇందులో నువ్వు చేసింది విధ్వంసమే తప్ప నిర్మాణం ఏం లేదు, కట్టింది ఏం లేదే కదా, అంతా కూల్చిందే కదా. పోనీ నీ పాత పాలకులు ఎందుకు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ చూపించినట్లేదు? ఎందుకంటే అది అంతటి ఉన్నదమ్మా. సైబరాబాద్ లాంటి బిల్డింగులు అట్లాంటి ప్రగతిని బొంబాయి పైన ఉంటుంది, ఇంకా పైగా విదేశాలలో దానికి మించి ఉంటుంది. దాంట్లో నీ తెలంగాణ సంతకం ఉండదు, నీ 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 ఒరిజినాలిటీ దాంట్లో ఏముండదు. అది వరల్డ్ వైడ్ ఫినామినా. అట్లాగే నీకు రాజశేఖర రెడ్డి కట్టిన ఆర్ఆర్ఆర్ చూపించలేదు, మన ఓఆర్ఆర్ చూపించనుంటివి. ఓఆర్ఆర్ చూపించలేదు కదా, నువ్వు ఎక్కడికి పోయినావు? మళ్ళా కేసీఆర్ నిర్మాణం చేసిన నిర్మాణాల దగ్గరికే పోయినావు. ఆ యాదగిరి గుట్ట శిల్పాలను చూస్తే వాళ్ళు పులకించిపోయారు. రామప్ప శిల్పాలు చూసి పులకించారు, యాదగిరి శిల్పాలు చేసి పులకించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి వచ్చి అది అధునాతన ఒక భద్రతా వ్యవస్థ. ఎలా ఒక 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 ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే, ఏదైనా ఒక పెద్ద అలజడి చెలరేగితే ఒకే చోట నుండి ప్రభుత్వం ఎట్లా సమన్వయం చేయొచ్చు, అన్ని సకల మన శాఖలని, పోలీసులందరినీ కూడా అక్కడ ఉంటే మీకు హైదరాబాద్ ప్రాంతం అంతా కనిపిస్తుందమ్మా. అన్ని సీసీటీవీలలో మొత్తం హైదరాబాద్ను చూడొచ్చు మీరు ఒకచోట కూర్చొని. ముఖ్యమంత్రితో సహా సకల అధికారులు కూర్చొని ఎట్లా దాన్ని సమన్వయం చేయొచ్చు, ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ అది ఎంతో చాలా గొప్ప దృక్పథంతో ఆయన నిర్మించారు. ఆయన నువ్వు అది చూపించే, ఇవాళ పొద్దులేస్తే ఆయన అక్కడే ఉంటున్నాడమ్మా. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ఉంటే అదేదో దుర్భేద్యమైన కోట, అందులో పోరాదు అని దుష్ప్రచారాలు చేస్తే, ఇవాళ నువ్వెక్కడ ఉంటున్నావు? పోలీసుల కోటలోనా? నిత్యం గస్తీ కాసే పహరా. పోలీసులు ఉన్న చోటికి ఎవరైనా పోతారమ్మా? అసలు ప్రజలు పోగలుగుతారా? సామాన్య ప్రజలు. ఈ అపరమేధావులు కొంతమంది మాట్లాడారు కదా, కేసీఆర్ అంటే ఇట్లా అట్లా అది ఇది. ఇవాళ మరి పోలీసుల మధ్య పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిత్యం సమీక్షలు చేస్తూ దాన్నే అధికార కార్యాలయంగా మార్చుకున్న, ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకున్నాడు కదా, దీని మీద ఒక విమర్శ చేస్తున్నారా? అంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏమిటి? వీళ్ళ గ్రడ్జి కేసీఆర్ మీద తప్ప ప్రజలు కాదు వీళ్ళ కేంద్రం. కనుక ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి పోయి నువ్వు చూపిస్తే అక్కడ ఏం జరిగిందో చెప్పనమ్మా. ఈ ప్రపంచ సుందరి వాళ్ళంతా గూగుల్ చేశారట కమాండ్ కంట్రోల్ సెంటర్ అని. గూగుల్ చేస్తే దాంట్లో బిల్ట్ బై కేసీఆర్ కాలంలో ఇది నిర్మాణం చేయబడింది అని వచ్చింది. దాన్ని వాళ్ళు అడుగుతున్నట్టు హూ ఈజ్ కేసీఆర్ అని. అంటే ఈజ్ అవర్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన తెలంగాణ కోసం ఆయన ఎడ్యుకేటర్ కూడా, గొప్ప ఇది ఉద్యమం చేశాడు. ఆయన వల్ల తర్వాత తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత ఇవన్నీ నిర్మాణం చేశాడని ముక్తసరిగా జవాబులు చెప్పారట. ఎక్కువగా గ్లోరిఫై చేయకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఏదో సాధారణంగా జవాబిస్తే అప్పుడు వాళ్ళు హూ ఈజ్ కేసీఆర్ అని పాపం వాళ్ళందరికీ ఆసక్తి కేసీఆర్ మీదకి మళ్ళీ. అంటే వాళ్ళు సాధారణంగా సమాధానాలు చెప్పినంత మాత్రాన అది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇవన్నీ ఇంత దిస్ ఇస్ యంగెస్ట్ స్టేట్, ఇంత యంగెస్ట్ స్టేట్లో ఇవన్నీ సాధ్యమైనాయా అని. ఇంకా నిజానికి ఆయన కట్టిన నిర్మాణాలు చాలా ఉన్నాయి. 33 మెడికల్ కాలేజీలు. ఇదంతా అద్భుతం అసలు. మెడికల్ కాలేజీలు అనేవి తెలంగాణ వ్యాప్తంగా నిర్మాణం చేయడం, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి పాలమూరు ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నిజానికి ఇవాళ అతనికి ఏంటంటే ఒక సంకట్. రెండవది ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఆయన ఏమన్నాడు, లోగోలోంచి చార్మినార్ తీసేయాలన్నాడు, రాచరిక చిహ్నం అని. కానీ వాళ్ళు ఎక్కడ తీసిపోయాడమ్మా? అందరినీ తీసిపోయి చార్మినార్ చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నావు మరి చార్మినార్? కాకతీయ కళాతోరణం దానికి సంబంధించి కూడా జరిగింది. మరి నిన్న డ్రోన్ షో అవి చేసుకున్నప్పుడు తోరణాన్ని గొప్ప చూపిస్తున్నాడు. రామప్ప గుడికి తీసుకుపోయాడు. రామప్ప గుడి ఎవరు కట్టారు? రాజులు కాదా? అంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ లేదు, చరిత్ర పట్ల సరైన దృక్పథం లేదు. ఫ్రాగైల్గా మాట్లాడడం, ఏది పడితే అది, ఎటు పడితే అటు మాట్లాడితే చెల్లిపోతుంది అనుకొని మాట్లాడినటువంటి ఒక సంకుచిత దౌర్భాగ్యపు అర్భకపు నాయకుడు. దానివల్ల జరుగుతున్నటువంటి ఈ విపరిణామాలు ఇవన్నీ కూడా అన్నమాట. కనుక ఆ కేసీఆర్ గారి కీర్తి వల్ల అంత పెద్ద 150 అడుగులు ఎత్తు అంబేద్కర్ చెప్పడమ్మా,
అక్కడికి పోతే వాళ్ళు ఆ సెక్రటేరియట్ రోడ్డు మీద నడుస్తుంటే అటు అమరజ్యోతి, ఇటు సెక్రటేరియట్, ఆ అవతల అంబేద్కర్ను చూస్తే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని అని అనుకుంటారు కదా. ఒకరు చెప్పాల్సిన పని లేదు కదా, ఆ మౌనంగానే అవన్నీ చాటుతుంటాయి. తర్వాత అందరి జీవితాల్లో వచ్చి ఎక్కడో లోతున పారుతున్న నదుల నీళ్లు తీసుకొచ్చినట్టే లోతున ఉన్న ప్రజల జీవితాలను కూడా పైకి దిగేలాగా చేశారు. అంటే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఈ ఈవెంట్ సందర్భంగా. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అని అంటే తెలంగాణ ఆనవాళ్ళు, కేసీఆర్ ఆనవాళ్ళు విడివిడిగా కాదు, రెండు తెలంగాణ ప్రగతి ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్లే. తెలంగాణ చైతన్యపు ఆనవాళ్లలో కేసీఆర్ ఉన్నాడు. సో విడదీయడానికి సాధ్యం కాదని రియలైజ్ అవ్వాల్సిన సందర్భం. ఆయన రిలీజ్ అవ్వడండి, ఆయన అనడు. అట్లంటే రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా సత్యం మాట్లాడాడు. సత్యానికి రేవంత్ రెడ్డికి చుక్కెదురు. అది మనం చాలా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సత్యం మాట్లాడకూడదు అని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు ఎప్పుడో. కనుక అబద్ధమే ఆయన ప్రాణం, ఆయన ఆత్మ అబద్ధం. అది అబద్ధం కూడా ఆశ్చర్యపోయేంత అబద్ధాలు రాయుడు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ సమాజం ఆ అబద్ధాలని హర్షించదు అనేది కూడా వాస్తవం. కనకదుర్గ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు అని అంటే సో కేసీఆర్ అన్న వాళ్ళే ఆ నిర్మాణాల దగ్గరికి. అంటే వీటి నుంచి అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇవి తప్ప ఇంకా ఆప్షన్ లేని పరిస్థితి తెలంగాణలో. అంటే ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇంకెవరైనా సరే ఏం రియలైజ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సందర్భంగా? అవసరం ఎక్కడ కనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం ఒక మంచి ఆలోచన ఉన్న సలహాదారులను పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ఆయన పరువు నిలబడుతుంది. ఎందుకంటే ఒక పాలకుడు ఒక చెడ్డవాణ్ణి చెరిపేయాలి చరిత్రలోంచి అంటే అంతకంటే ఎక్కువ చెడు చేయాలి. ఒక మంచి పాలకుడిని చెరిపేయాలంటే అంతకంటే ఎక్కువ మంచి చేయాలి. ఈయన చేసినది ఎలా ఉందంటే ఈ 1.5 yearsలోనే వలస పాలకుల పాలన అనిపించేటట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన గురువు గారు కూడా ఇంత చేయలేదేమో అని మనకు అనుమానం వచ్చేటట్టుగా చేస్తున్నాడు. చంద్రబాబు గురుకులంలోనే చదువుకున్నాడు ఈయన రాజకీయ తంత్రాలన్నీ. కానీ చంద్రబాబుని మించిపోయి లోకల్ పర్సన్ అయినా కూడా, స్థానికుడైనా కూడా తెలంగాణని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. మరింత ద్రోహం చేస్తున్నాడు తెలంగాణకి. అసలు ద్రోహం అనే మాట చాలా చిన్నదేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కంసుడు కృష్ణుడు వచ్చాడని తెలిసిన తర్వాత రాత్రంతా నిద్రపోకుండా కృష్ణ కృష్ణ అని ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడ్డాట. అలాగే ఈయనకి పడుకున్నా లేచినా చేసినా సుషుప్తిలో, నిద్రలో, జాగ్రత్త అవస్థలో అన్నింటిలోనూ కేసీఆర్ గారు ఒకరే కనపడుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ ఎలక్షన్ స్పీచ్లో ఏం చెప్పాడంటే వికారాబాద్లో మాట్లాడుతూ ఆయనకి హుస్నాబాద్ సెంటిమెంట్ అయితే నాకు వికారాబాద్ సెంటిమెంట్ అన్నాడు. అక్కడ మొదలైంది కంపారిజన్. కానీ ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరినన్నా మించాలి అంటే ఆయన చేసిన కంటే ఎక్కువ చేయాలి అదే మార్గంలో. ఈయన ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి నేను నాశనం చేస్తే నన్ను కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పొగుడుతారు అనుకుంటే మరి ఆయన విఘ్నతకే వదిలేయాలి. అది ఎవరన్నా ఈ మేధావులంతా ఉన్నారు కదా ఆయనతోటే, కేసీఆర్ గారి మీద ఉన్నవి లేనివి మాట్లాడిన మేధావులంతా గ్రూప్ అంతా ఆయనతోటే ఉన్నారు కదా. ఎవరైనా కోదండరామ్ గారు ఎవరైనా సలహా చెబితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదు అని. అంటే వాళ్ళంతా సలహాలు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళని ప్రశ్న అడిగినప్పుడు కూడా దీనికి సంబంధించి మీరు ఏమంటారు, స్పందిస్తారని అంటే ఏమీ జరగట్లేదు, అంతా బాగుందని అబద్ధాలు మాట్లాడినారు. వాళ్ళు సలహాలు ఇచ్చే తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా అంటే ఆ పరిస్థితి ఇప్పుడు మోడీ గారేమో కాంగ్రెస్ వాళ్ళ నాయకుల విదేశీ దీనికి పంపించినట్టుగా ఆ పరిస్థితి అందరికీ వస్తుంది. చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళందరికీను రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ పరిస్థితి వస్తుంది. ఏం చేస్తాం ఇది అని చెప్పి వాళ్ళని అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంకా అసలు అన్విల్డీ అయిపోతుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ, ప్రజల్లో కానీ, ఇంకోటి కానీ. అంటే ఆయనకి తెలియదు అని అనుకోలేము. మరి సామాన్య చిన్నవాళ్ళకి తెలిసినప్పుడు ఆయనకి నేను ఇవ్వటం లేదు, ఈ గ్యారంటీలన్నీ నేను చేయలేదు, నేను చెప్పినవన్నీ చేయట్లేదు అంటే చేయను అని తెలిసే ప్రామిసులు చేశారు, దొంగ ప్రామిసులు. అది వాళ్ళకి తెలుసు అంతకుముందు సాధ్యం కాదని. కానీ కనీసం ఆ సాధ్యం ఎందుకు కాలేదు అన్నది ఎక్స్ప్లెనేషన్ ప్రజలకు ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన అసలు ఏ ఒక్కటి కూడా ప్రజా వ్యతిరేక చర్య కాకుండా లేదు ఇక్కడ. అన్నీ ప్రజా వ్యతిరేక చర్యలు. హైడ్రా తీసుకోండి, ఇంకోటి ప్రజాపాలన అని చెప్పి మళ్ళీ కంచెలు పెట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉండేటప్పటికీ అసలు అంటే ఈయన ఐడియా ఏమిటి అన్నది ఆలోచన మనకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు. తర్వాత ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు, ప్రతిరోజు ఆశ్చర్యపరుస్తున్నాడు మన. అదొకటి చాలా గొప్పగా చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారిని.
ఇంతకంటే ఎవరు ఏం చేయలేరేమో అని మనం ఆశిస్తుంటే అంతకంటే ఏదో చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకంటే ఏం చేస్తాడు? ఇప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి సహాయం చేయకుండా 700 కోట్లు 800 కోట్లు పెట్టి అందాల పోటీలు చేస్తుంటే మరి ఆయన ఇవి ప్రయారిటీస్ ఏమనుకోవాలి? నేను అనుకోవడం తెలంగాణని పూర్తిగా నాశనం చేసి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి, అప్పటికే ఒకవేళ ఆంధ్ర వాళ్ళు తరిగి కొట్టకపోతే ఆయన్ని బాగుంటుందని చెప్పి మళ్ళీ ఏడాది ముందు నుంచి మార్పు 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 అని కాంగ్రెస్ నాశనం చేయడానికి వచ్చాడని నాకైతే అనిపిస్తుంది. రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ అమలుకు సాధ్యం కాదని ముందే తెలుసు. కానీ దేనికి ప్లాన్ వేసుకుంటున్నారనంటే ప్రజలకు జవాబుదారీగా ఉండకపోవడం ఎట్లా, ప్రజల్ని ఇక్కడి నుంచి దృష్టి మళ్లించడం ఎట్లా, ప్రజలు అడగకుండా చేయడం ఎట్లా, అడిగి ఇచ్చిన హామీలకు సంబంధించి వీటి గురించి మాత్రం పక్కా ప్లాన్ గా ముందుకెళ్తాను. మీరు అన్నట్టుగా ఏ రోజుకి ఆ రోజు మించిపోయి విధ్వంసం చేస్తా వెళ్తున్నాడు కదా. అంటే ఎందుకు చేస్తున్నారని నేను అనుకుంటానంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, నేను ఎక్కడ చదవలేదు, ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ కంప్లీట్గా ఇక్కడ నాశనం చేసి దాన్ని బొందబెట్టి రేపు మళ్ళీ జనసేన బీజేపీ, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు కదా, మాకు 8 సీట్లు వచ్చాయి, మేమే ఎంపీలు ఎదవుతాం, నెక్స్ట్ మేమే అని. మళ్ళీ మోదీ గారు అంటే ఈ సింధూర్ ఆపరేషన్ మధ్యలో అడ్డొచ్చింది కొంచెం ఆయన ప్రతిష్ట మసకబారడానికి. అది లేనప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే బీజేపీ తెలుగుదేశం మళ్ళీ వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డికి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడానికి ఏముంది, ఎప్పుడూ ఓపెనే కదా, డోర్ ఓపెనే కదా. అందరికీ తెలుసు ఆయన భౌతికంగా కాంగ్రెస్లోను, మానసికంగా తెలుగుదేశంలోను మళ్ళీ మతతత్వ పార్టీ బీజేపీ తోటి ఆయన ఓటుకు నోటు కేసు భయానికి అందరితోటి సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మోదీని ఫ్లాటర్ చేయడానికే కదా అదానికి ఇస్తున్నది కాంగ్రెస్కి అగెన్స్ట్గా. కాబట్టి 3 పార్టీలతోటి అండగాగుతున్నాడు ఈయన. ఈ బీఆర్ఎస్ని వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ని తొక్కేయాలి పర్మనెంట్గా అన్నది ఒక్కటే ప్లాన్ వాళ్ళకి. అందుకని నేను అనుకోవడం నెక్స్ట్ ఎలక్షన్స్ అంటూ 5 ఏళ్ళకి కాకుండా 3 ఏళ్ళకే వస్తాయేమో తెలియదు మనకి. ఆ టైంలో వాళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తారేమో అని, అది వాళ్ళ ఎజెండా అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కాన్షియస్గానే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ వాడని ఎవరు అనుకోరు, మూర్ఖుడు అనుకుంటారు కానీ తెలివి తక్కువ వాడని ఎవరు అనుకోరు. తెలివి ఉంది, కావాలనే చేస్తున్నాడు. అతి తెలివి కాదు, కావాలనే చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ని కంప్లీట్గా బొందబెట్టే కార్యక్రమం ఇది. రైట్, దేశపతి శ్రీనివాస్ గారు, అంటే ఎందుకు ఒకవైపు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటాడు, ఉద్యోగులకి కావాల్సిన ఇవ్వడానికి కోసం ఏం చేయాలి, ఏ పథకం ఆపాలి మీరే చెప్పండి అని వాళ్ళనే మొత్తం చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మరి ఇటువంటివి నిర్వహించడానికి డబ్బులు ఎక్కడివి అంటే దీని నుంచి ఏదో ఉపాధి కల్పన ఇంకేదో జరుగుతుంది అన్నారు. కానీ అల్టిమేట్గా జరుగుతుంది అంటే వీళ్ళే ఉల్టా పెట్టడం తప్ప ఒరిగింది ఏమీ లేదనేది వాస్తవము. చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాడమ్మా. ఆయన ఏంటంటే తన ఇమేజ్ బిల్డప్ కావాలి, తను ఏదో కొత్త చేశాడు అనిపించుకోవాలి. ఆ తాపత్రయంలో ఏం చేశాడంటే ఎక్కడో కేసీఆర్ను దాటి నా ఇమేజ్ వెళ్ళాలి అని ఒక సంచలనం ఏదో చేయాలని చెప్పి మొట్టమొదటి ఏం చేసినాడంటే ధనవంతులు అక్రమంగా కట్టిన ఇండ్లు కూల్చేస్తానని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి హైడ్రా మొదలుపెట్టినాడు. కానీ తీరా ఆ పని చేయలేకపోయినాడు ఆయన. అసలు ఎజెండా లోపల వేరే ఉంది, బెదిరించటం, అది కింద తమ్ముళ్ళు మూటలు సర్దేయటం లాంటి పనులు వాళ్ళు చేశారు. ఆ తర్వాత కూల్చింది ఎక్కువ పేదల ఇండ్లు. నిజంగా ఇవాళ ఈయన రేవంత్ రెడ్డి తన అభివృద్ధి కనుక చూపించాలనుకుంటే ప్రపంచ సుందరీ మండలం తీసిపోయి ఆయన చూపించాల్సింది ఏమిటంటే కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ చూపించాలి. తన గొప్పతనం చెప్పాలనుకుంటే కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ చూపించాలి. లేదా ఇక్కడ ఏందమ్మా మన పవర్ హౌస్ కూలిపోయింది కదా, అది చూపించాలి. అవును, ఆ శవాలు కూడా తీయాలి. అదే చెప్పాలి ఆయన. ఇది మా తెలివితేటలు, మా ప్రభుత్వం ఇంత అద్భుతంగా ఉందని చూపించడానికి అక్కడ తీసుకుపోవాలి ఆయన. లేదా కూల్చిన హైడ్రా ఇండ్లను చూపించాలి. లేదా లగచర్లకు తీసిపోయి లంబాడీలను ఎట్లా చిత్రహింసలు పెట్టాడో అది చెప్పాలన్నమాట. ఇది మా దగ్గర మేము ఇలా 3rd డిగ్రీ ప్రయోగిస్తాం, ఇంతగా హింస పెడతాం అని చెప్పుకోవాలి ఆయన ప్రపంచ సుందరి మహిళకి. కానీ ఏముందమ్మా ఆయన చెప్పడానికి ఏమీ లేదు. ఆయన చేసిందంతా కూడా విధ్వంసమే. దీనికంటేనమ్మా ఆ కాంప్లెక్స్లో పడి ఆయన ఏదో చేయాలని చెప్పి నేను తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నా అని ఈ అందాల పోటీలు తీసుకొచ్చాడు. ఇది నిజంగా కూడా చెప్పాలంటేనమ్మా తెలంగాణ ఉదాత్త విలువలకి చాలా విరుద్ధమైన, ఎంత మాత్రం సరిపడనటువంటి. మనం ఒక ఆరుట్ల కమలాదేవిని ఆరాధిస్తాం, ఒక చాకలి ఐలమ్మని ఆరాధిస్తాం, మనం ఒక రుద్రమాదేవిని ఆరాధిస్తాం, ఒక సమ్మక్క సారక్కల్ని ఆరాధిస్తాం. వీళ్ళలో ఏం సౌందర్యం చూస్తాం మనం? తెలంగాణ వాళ్ళు చూసేది అంతర్గత సౌందర్యం, వాళ్ళ వ్యక్తిత్వంలోని సౌందర్యాన్ని చూస్తున్నాం మనం.
కానీ వాళ్ళ అందాల పోటీలు అంటే ఏందమ్మా, స్త్రీని ఒక అలంకార వస్తువుగా, కంటికి ఇనుపుగా కనిపించే ఒక సరుకుగా ప్రచారం చేసే ఒక దుర్మార్గమైన వ్యాపార భావజాలం అది. దాని చుట్టూ ఒక భయంకరమైన బలమైన వ్యాపార వ్యవస్థ ఉంది. ఆ వ్యాపార ప్రయోజనాల కోసం స్త్రీలను అట్లా వాళ్ళ శరీరాలని ఒక ఉత్పత్తిగా మార్చి వాడుతున్న దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. మెరిసే దుస్తులు, కృత్రిమమైన నవ్వులు, విపరీతమైన అలంకరణలు, అంగుళాలలో స్త్రీల శరీరాలను కొలవటం. ఇన్ని అంగుళాల్లో వాళ్ళ శరీర భాగాలు ఉండాలని నిర్ణయించి అలా ఉన్నాయా లేవా అని కొలవడం. ఇంతకంటే వికృతం, ఇంతకంటే దుర్మార్గం ఇవాళ ఈ అందాల పోటీలు వల్ల ఏం జరుగుతుందమ్మా, ఇదిగో అందం అంటే ఇది అని ఇలా నిర్వచిస్తున్నారు. దానివల్ల ఒక మొటిమ వస్తే చిన్నపిల్లలు ఆందోళన పడిపోతున్నారు, నాది అందం కాదేమో అని. లేదా స్లిమ్ అయిపోవాలి. మనకు ఆరోగ్యంగా కాస్త నిండుగా ఉండడం అందమమ్మా. మన భారతీయ ప్రమాణాలు వేరు, కానీ ఇవాళ అందాల పోటీల పేరిట వస్తున్నాయని పాశ్చాత్య ప్రమాణాలు. ఆ ప్రమాణాలకి ఈ స్త్రీలందరూ కూడా మారాలని చెప్పి సర్జరీలు చేయించుకుంటున్నారు, కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. విపరీతంగా మీకు కాస్మెటిక్ గూడ్స్ పెరిగిపోయాయి, మేకప్లు పెరిగిపోయి స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ఆ కాస్మెటిక్స్ యొక్క ఇది పెరుగుతాయి. ప్రసార హక్కులు, ప్రయాణాలు, ఆహార్యం, వీటన్నిటి ఆహార్యం కూడా ఏమిటమ్మా, అది చాలా వికృతమైనటువంటి ఆహార్యం. అదంతా కూడా స్త్రీ ఆ శరీరం చుట్టూ తిరిగేటువంటి ఒక రకమైనటువంటి మన ఆహార్య వాటికి సంబంధించినటువంటి డిజైన్లు, ఇవన్నీ దీని చుట్టూ ఉన్నాయి. దీని చుట్టూ ఈ భయంకరమైనటువంటి వ్యాపార వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఏందమ్మా, ఈ తొలి దశ అంతా ఏదో రామప్ప చూశారు, కట్టుకున్నారు. ఇది అస్సలు చూడండి మీరు, మన ఫైనల్ దగ్గరకు వస్తే అప్పుడు మ్యూజిక్ మొదలవుతుంది. ఆ మ్యూజిక్లు, ఆ దుస్తులు, ఇక ఆ వికృతం అంతా కూడా మనం చూస్తాం. ఆ వికృతంలో మనం నవ్వుతున్న వికృతమైన ముఖ్యమంత్రిని చూడాలి. ఏం వికృతిని నువ్వు తేదలుచుకున్నావు? ఇది కాదు కదా. ఓ స్పోర్ట్స్ ఈవెంట్ నువ్వు గొప్పగా చేసావంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది, యువకులకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ స్పోర్ట్స్లో ఇదే కాబట్టి నిజానికి దీనివల్ల పెద్దగా వాళ్ళు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు కూడా ఏం రావు. ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి రామప్పని చూసే పరిస్థితి ఈ ప్రపంచ పోటీల వల్ల ఉంటుందని నేను అనుకోవడం. మనం యునెస్కో గుర్తింపు తెచ్చాం, అది నిజంగా టూరిజంని ప్రమోట్ చేయడం అంటే. లేదా నువ్వు రామప్ప గురించి అద్భుతమైన సాహిత్యం తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకుపో. లేదా ప్రపంచం నుంచి ఎవరైనా మన వీళ్ళు వస్తున్నారు కదా ఇక్కడికి, పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించు. కానీ ఈ రకమైన ఒక వికృత విలువలకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి, ముఖ్యంగా అమ్మ మనం శ్రామిక సంస్కృతిని ఎక్కువ ఆరాధిస్తాం. మనకు పొలాల్లో పనిచేసే స్త్రీల పట్ల గొప్ప గౌరవం. మన అమ్మ రోజు పొద్దున్న లేస్తే సంసారం నడిపించడానికి తను పడే తాపత్రయం, రోజు పొద్దున్న లేస్తే మన సిటీ బస్సులలో వెళుతున్న స్త్రీలు, పొద్దున్న లేస్తే కాస్మెటిక్ వరల్డ్లో ఉండరమ్మ, వాళ్ళు బాధ్యతల కోసం ప్రయాణిస్తూ ఉంటారు కదా, ఆఫీసుల్లో పనిచేస్తూ కష్టపడుతూ వస్తూ పసిపిల్లలను సాగుతున్న వాళ్ళమ్మ సౌందర్యమూర్తులు. వాళ్ళలో ఉంది నిజమైనటువంటి సౌందర్యం. నువ్వు దాన్ని కదా ప్రచారం చేయాలి. అటువంటి స్త్రీలను, ఒక ఆటో నడుపుతున్నటువంటి స్త్రీ ఉంది, పొద్దున్నే ఎండకి పాపం ఆమె ట్యాన్ అయిపోతుంది. ట్యాన్ అయిపోతే సౌందర్యం లేనిదని కాదు అక్కడ. నువ్వు శరీర సౌందర్యాన్ని మాత్రమే చూడొద్దు. ఆ ఆటోతో పాటు కుటుంబాన్ని నడిపిస్తున్న స్త్రీ ఆమె గొప్ప సౌందర్యవతి అని చెప్పు నువ్వు. అట్లా మనం మహిళా దినోత్సవం అవార్డులు అట్లా ఇచ్చామమ్మా. అట్లాంటి వాళ్ళను ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఇచ్చాం. ఒక తెలంగాణ రైతాంగ పోరాటంలో పనిచేసి, దళాలలో పనిచేసి పాపం తన బిడ్డను ఇంకెవరికో ఇచ్చింది. దళంలో బిడ్డ ఉంటే సమస్య అని చెప్పి అక్కడ కోయగూడెంలో బిడ్డని ఇచ్చేసింది. ఆ బిడ్డడు ఏమైంది ఆమెకు తెలియదు. 70 ఏళ్ల వయసు వచ్చిన ఆ బిడ్డ కోసం కలవరిస్తున్న ఒక కమలాదేవి అని వరంగల్లో ఉంటే ఆమెను తీసుకొచ్చి ఆమెకు సన్మానం చేసినాం. అది కదమ్మా, వాళ్ళు కదా ఆరాధనీయమైన స్త్రీమూర్తులు. నువ్వు అది పక్కన పెట్టి ఈ వికృతాన్నంతా ఎందుకు తెస్తున్నావు? ఏ భావజాలాన్ని ఎక్కించదలుచుకున్నావు? మేమంతా కష్టపడి తెలంగాణలో ఒక ఉత్తమమైన భావజాలం తీసుకొచ్చాం, నువ్వు వాళ్ళ దాన్ని ధ్వంసం చేస్తున్నావు. ఇది ఒక ఎన్ని రకాల విధ్వంసాలు చేస్తున్నాడంటే భావజాల విధ్వంసం, విలువల విధ్వంసం, భౌతిక విధ్వంసం చేస్తున్నాడు, మానసిక విధ్వంసం చేస్తున్నాడు. పరమ విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి. మీరు అన్నట్టుగానే ఒకవైపు విధ్వంసం చేసే ఉద్దేశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అన్ని విధాలుగా విధ్వంసం చేస్తానే ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం పూర్తి స్థాయి. అంటే ఒకవైపు యుద్ధం జరుగుతుందేమో, చాలా సీరియస్ వాతావరణం ఉంది, ఒకవేళ థ్రెట్ ఉంటదేమో, జాగ్రత్త పడాలి అంటే కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. అంటే ఆ స్థాయిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని ఆలోచించారు. ₹1,50,000 భోజనం పెట్టాడు చౌమహల్లా ప్యాలెస్ లో. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి వస్తే నా చెప్పులు ఎత్తుకుపోతారా అన్నట్టు చూస్తున్నారు బయట, నన్ను దొంగలా చూస్తున్నారని చెప్పినావు. ₹1,50,000తో భోజనాలు పెట్టిస్తున్నావు. ₹1,50,000తో ఆ భోజనం ఎందుకు? కుమార్ ఆంటీ భోజనం బాగుందని ట్వీట్ చేశాడు కదా, అది పెట్టిస్తే బాగుండేది కదా.
1,00,000 భోజనం పెట్టించే కన్నా ఒకవైపు 1,00,000తో నువ్వు భోజనాలు పెట్టిస్తూ ఇంత భయంకరమైనటువంటి ఖర్చు. రెండోది నేను బీజేపీని కూడా ప్రశ్న అడగదలుచుకున్నా. వీళ్ళు మాట్లాడితే భారతీయత, దేశం, ధర్మం అంటారు కదా. మొన్న ఈయన తెలంగాణ మహిళల చేత విదేశీ మహిళల కాళ్ళు కడిగించాడు కదా. ఇక్కడ మనం ఆడపిల్లలు వస్తే తల్లిదండ్రులు దండం పెడతారు ఇంటి ఆడపిల్లకి, పెద్దవాళ్ళు. మన ఇంటి ఆడపిల్లలతో ఆయన కాళ్ళు కడిగించాడు కదా. దాంట్లో టర్కీ మహిళ కాళ్ళు కూడా కడిగించాడు, పాకిస్తానీ సుందరి మహిళ కాళ్ళు కూడా కడిగి. మరి ఎందుకమ్మా కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడలేదు? ఇదేమిటి అని అడగలేదే? బండి సంజయ్ అడగలేదే? ఎక్కడ పోయింది వీళ్ళ దేశాభిమానం? ఎక్కడ పోయింది వీళ్ళ భారతీయ ఆత్మ? ఎక్కడ పోయింది వీళ్ళ ధర్మ దీక్ష? అంటే లోపల మిలాఖత్. పైగా రఘునందన్ రావు గారు కాంగ్రెస్ పాలన బాగుంది అని కితాబులు ఇస్తున్నారు. అంటే బహిరంగంగా బయట ఏం జరుగుతుంది అంటే ఆ లోపాయికారిగా ఎటువంటి పనులు జరుగుతున్నాయి అనేది మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అన్ని వింటానే ఉన్నాం. ఇక్కడ అంటే వీళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారు. పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందమ్మా, రెండో వైపు పాకిస్తాన్ మహిళ కాళ్ళు కడుగుతున్నారు. మరి వీళ్ళు ఏమైనా మాట్లాడాలి కదా బీజేపీ వాళ్ళు. సో వాళ్ళు అంతర్గతంగా సమన్వయంతో పనిచేస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనకదుర్గ గారు, అంటే తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పది, తెలంగాణ మహిళ ఆత్మగౌరవం ఎంత గొప్పగా ఉంటుంది అనే దానికి ఈయన రేవంత్ రెడ్డి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఒక బానిస మనస్తత్వంతో చిన్నబుచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఈ ఈవెంట్స్ సందర్భంగా అంటే తెలంగాణ అసలైన ఆత్మ సౌందర్యం ఏంటి, తెలంగాణ అందం ఏంటి అనేది బయటపడింది. అది ఎవరు చెరపలేనిది, ఎవరు కదపలేనిది అని అనుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నదా? తప్పకుండా. ఇప్పుడు చాలామంది ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తున్న వాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా మనం పేపర్లలో చదువుతున్నాము, ఈ విమర్శలు వింటున్నాము. అందులో ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలు దేశపతి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఇవి మాత్రమే అందము అనుకునే టైప్ ఆడపిల్లలు కాదు. వాళ్ళ వ్యక్తిత్వం కానీ, అసలు తెలంగాణ మహిళల వ్యక్తిత్వం గురించి నేను ఒక ఆర్టికల్లో రాశాను. వాళ్ళ వ్యక్తిత్వం కానీ ఇంత కష్టపడి 58 ఏళ్ల వలస పాలనలో భర్తలు కష్టపడుతుంటే, రైతులు ఆత్మహత్యలు అవుతుంటే నిజంగా నలిగిపోయింది ఆడవాళ్ళు, ఇంట్లో ఆడపిల్లలు. పాప మగపిల్లలు కొంచెం పెద్దగా దుబాయో బొంబాయో వెళ్ళేవారు, కానీ ఆడపిల్లలు ఇంట్లో చాలా నలిగిపోయారు. కానీ అది తట్టుకుని నిలబడి ధైర్యంగా భర్తలు లేకపోయినా, కొడుకులు ఊళ్ళలోకి వెళ్ళిపోయినా నిజంగా సంసారాలు నిలబెట్టింది ఆడవాళ్ళే. వీళ్ళకి అందం అనేది శారీరక సౌందర్యం కాదు. నిజం చెప్పాలంటే ఈ శారీరక అందాల పోటీలు గడిచినంతకాలం లింగ సమానత్వం గురించి ఎవరూ ఆలోచించరు. ఆడపిల్ల అనేటప్పటికీ కేవలం రూపమే, చూడడానికి బాగుండాలి అని ఆలోచిస్తారు. కానీ అంతకుమించి వాళ్ళకి ఒక హృదయం కానీ, ఒక మనసు కానీ, ఒక బుద్ధి కానీ ఉంటుంది, వాళ్ళకి తెలివి ఉంటుందన్న ఆలోచన రాదు ఎవరికి. కాబట్టి వీటిని మేము మొదటి నుంచి కూడా నేను 70s, 80s కూడా వీటికి అగెన్స్ట్గా రాశాను ఆర్టికల్స్. ఎందుకనంటే ఆ సౌందర్యం కేవలం భౌతికం అనుకున్నంత కాలం మనం ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించాం. అసలు అది ముఖ్య కారణం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రబలి ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉండాలి, ఆడవాళ్ళు ఎప్పుడూ అందంగా ఉండాలి, మగవాడిని ఆకర్షిస్తూనే ఉండాలి అన్నది ఒక రకమైన సార్ చెప్పినట్టు వికృతమైన ఆలోచన పెట్టుకుని వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ తెలివి కానీ ఎవరూ గుర్తించకుండా పోతుంది. అసలు తెలంగాణలో ఇటువంటి భావాలు లేనేలేవు మొదటి నుంచి. వాళ్ళకి ఎంతసేపు ఆయన చెప్పినట్టుగానే వాళ్ళ బాధ్యత కానీ, పని చేయడం కానీ, జీవితంలో పైకి రావాలని కానీ ఈ ఆలోచనలే ఉంటాయి తప్ప ఎప్పుడూ అసలు వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా నేను గమనించలేదు తెలంగాణలో ఈ వీళ్ళ వ్యక్తిత్వం గురించి. చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆడవాళ్ళు తెలంగాణలో. వాళ్ళకి విద్య లేకపోయినా కానీ చాలా ధైర్యం. చాకలి ఐలమ్మ కానీ, మీరు ఎవరి ఇది చూసినా కూడా, సమ్మక్క సారక్క కథ వింటాం, ఎవరు చూసినా కూడా వాళ్ళ ధైర్యము, వాళ్ళ సాహసాలు అవి గురించి చదువుకున్నాం. కానీ ఎప్పుడు ఎవరు ఎంత అందంగా ఉన్నారు అన్న అసలు అది ఎక్కడా లేదు తెలంగాణ. అసలు ఎక్కడా తెలంగాణ సాహిత్యంలోనే లేదు. ఎస్వి రామారావు గారు అని డీన్ ఉండేవారు, ప్రొఫెసర్ గారు. ఆయన తెలుగులో రాసింది నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను, హిస్టరీ ఆఫ్ తెలంగాణ లిటరేచర్. అసలు ఎక్కడా కానీ ఎవ్వరూ కూడా ఈ తెలంగాణ సాహిత్యంలో స్త్రీని కేవలం భౌతికంగా సౌందర్యంగా ఉండాలి అనేది వర్ణించలేదు నాకు తెలిసి. అందుకని అసలు ఇది కంప్లీట్గా మనకి తెలియని ఆస్పెక్ట్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చొప్పించి చిన్నపిల్లల మనసులు పాడు చేయడానికి
దోహదపడతాయే తప్ప దీన్ని చాలా చాలా స్ట్రిక్ట్గా వ్యతిరేకించాలని నేను అనుకుంటాను. అంటే మొదటి పాయింట్ ఇక్కడ తెలంగాణ సమాజం అంటే దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్ని రిసీవ్ చేసుకోదు. మొదటి పాయింట్ అంటే ఒక వ్యూహాత్మకంగానే ఉద్దేశపూర్వకంగానే సంస్కృతిని కూడా విధ్వంసం చేసే విధంగా, అంటే తనకి వ్యక్తిగత ప్రయోజనాలు, తన వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుని స్ట్రాటజిక్ ప్రకారం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ ఒక సమిష్టి ఎజెండాతోనే సమన్వయం చేసుకుని కలిపి తెలంగాణను విధ్వంసం చేసే దిశగా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా విధ్వంసం చేసే విధంగానే పనులు చేస్తున్నాయని భావించాల్సిన అవసరం ఉన్నదా? తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు అసలు వాళ్ళిద్దరికీ కనుక ఇది లేకపోతే సార్ చెప్పినట్టుగానే ఇవి ఎందుకు వ్యతిరేకించటం లేదు బీజేపీ వాళ్ళు హిందుత్వ అని మాట్లాడతారు కదా. స్త్రీకి అంటే వాళ్ళు ఎలాంటి కామెంట్లు చేసినా ఫస్ట్ బీజేపీ నాయకులే ఆడవాళ్ళ మీద చెడ్డ కామెంట్లు చేసేది వేరే పార్టీల కంటే. కానీ వాళ్ళు ఎట్లాంటి కామెంట్లు చేసినా పైకి హిందుత్వ, స్త్రీ గౌరవం, ఆవునేదో ఇది చెయ్యాలి అని చెప్పి మాట్లాడినప్పుడు ఇలాంటివన్నీ వ్యతిరేకించాలి కదా. ఎక్కడా ఒక్క వ్యతిరేకత కనపడలేదు. పైగా బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకి. అందుకని చెప్పి మనం అసలు దీన్ని ఎవరు ఒక బీఆర్ఎస్ అని కాదు, అసలు టోటల్గా స్త్రీలు పురుషులు అందరూ తెలంగాణ నుంచి చేస్తున్నారు, చెయ్యాలి కూడా. ఇటువంటి అందాల పోటీలు అసలు మనకు అక్కర్లేదు. పైగా కేటీఆర్ గారు అప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్ పెడితే దాన్ని డబ్బులు కట్టాక కూడా క్యాన్సిల్ చేసి అది అక్కర్లేదు మనకి తెలంగాణలో ఇప్పుడు అది ఎందుకు అని చెప్పి 55 కోట్లు ఆయన ముందు కడితే కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి ఈ అందాల పోటీలు పెట్టవలసిన అవసరం ఏముంది చిన్నపిల్లల్ని పాడు చేయడానికి? కాకపోతే ఇది అసలు పూర్తిగా వ్యతిరేకించవలసిన విషయం. ఇది బహుశా నేను అనుకోవడం ఆయన నెగటివ్ ఇమాజినేషన్ తోటి కావాలనే చేశాడని కూడా అనుకుంటున్నాను నేను. ఇక్కడ వాళ్ళ మనసులు పాడు చేయడానికి కావాలని చేశాడని కూడా అనుకుంటున్నాను నేను. బాగా ఆలోచించే చేశాడు. ఇదేం ఆలోచన లేని ఇదేమి కాదు, పరిస్థితి కాదు. బాగా ఆలోచించే ఇక్కడ ఉన్న సంస్కృతి టోటల్గా నాశనం చేద్దామని చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే దేశపతి శ్రీనివాస్ గారు, అంటే 1 by 1 ఒక విధ్వంసం, సాంస్కృతిక విధ్వంసం అనేది జరుగుతుంది. అంటే ముందుగా పండుగ వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ వచ్చింది. పండుగ ఎక్కడ కూడా ఏర్పాట్లు చేయలేదు, చిన్న బుచ్చేటట్టుగా చేసిండ్రు. ఎక్కడైనా ఆడితే మీకు ఇక్కడ పర్మిషన్ లేదు అని బతుకమ్మలు తెచ్చుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి వాళ్ళని బలవంతంగా వెళ్ళగొట్టే విధంగా చేసిండ్రు. ఆ తర్వాత తెలంగాణ తల్లి రూపుకి సంబంధించి అక్కడ కూడా ఒక మార్పులు చేసిండ్రు. అంటే ఒక సాంస్కృతిక పరంగా కూడా, అంటే మహిళల పర్స్పెక్టివ్ నుంచి చూసినా కూడా చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. తెలంగాణ తల్లికి వడ్డాణం ఉంటే ఈయన వడ్డాణాలు ఉంటాయా, ఇది దొరల సంస్కృతి అన్నాడు. అందాల పోటీల్లో జ్యువెలరీలు ఎవరి సంస్కృతి అండి? వాళ్ళు ధరిస్తున్న జ్యువెలరీలు, నువ్వు చూపిస్తున్న డ్రెస్లు, ఆ మేకప్లు ఎవరి సంస్కృతి మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు కాకతీయుల శిల్పాల్లోంచి ఉండేటువంటి తెలంగాణ తల్లి ఘనమైన పూర్ణ పువ్వే గజ్జలా ఒడ్డాణమే అని పాడతారు బతుకమ్మ గురించి పాట పాడితే. కనుక ఆ ఒడ్డాణం పెట్టుకున్న తెలంగాణ తల్లేమో నీకు దుష్ట సంస్కృతిలా కనబడిందా? ఇవాళ నువ్వు స్త్రీ ప్రపంచ సుందరుల పేరిట తీసుకొచ్చి నువ్వు చూపిస్తున్న మేకప్ తళుకులు, మెరుపులు, జ్యువెలరీలు, ఆ కాస్ట్యూమ్స్, ఇది ఎక్కడి సంస్కృతి మిస్టర్ రేవంత్ రెడ్డి? అండ్ ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ కోదండరామ్, ఆయన కూడా మాట్లాడాడు, తెలంగాణ తల్లి విషయంలో మాట్లాడాడు. చెప్పండి ఇప్పుడు మీరు ఇది ఎక్కడిది చెప్పండి. మరి మీకు తెలంగాణ తల్లికి వడ్డాణం ఉంటే మీకు సరిపడలేదా? తెలంగాణ తల్లి కిరీటం ఉంటే మీకు తప్పైందా? ఇవాళ ఎవరికి కిరీటం పెడుతున్నావు? ప్రపంచ సుందరికి కిరీటం ఎందుకు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు కిరీటానికి వ్యతిరేకం కదా. తెలంగాణ తల్లి కిరీటం ఉండొద్దు అన్నావు కదా. తెలంగాణ తల్లికి ఏమో కిరీటం ఉండొద్దట, ప్రపంచ సుందరికి ఏమో కిరీటం పెడతాడట. ఏమిటిది? ఇది ఎక్కడ విలువలు? పతనం వైపు తీసుకుపోతున్నావు నువ్వు. నిజంగా స్త్రీలను గౌరవించడం అంటే కేసీఆర్ గారు ఏం చేశారు? ఆయన బీడీలు చేసుకునే తల్లులకు ఇన్నాళ్ళు సమైక్య రాష్ట్రంలో ఎవడు జీవనభృతి ఇచ్చిన వాళ్ళు లేడు. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యవసాయాలు నాశనం అయిపోతే బీడీలు చేసి ఆడబిడ్డలు కాపాడారు కుటుంబాలు. ఇంతకుముందు మేడం చెప్పారు కదా, అట్లా కాపాడారు. కనుక వాళ్ళకి జీవనభృతి ఏర్పాటు చేశాడు. అది మహిళల్ని గౌరవించడం అంటే. 2 bedroom హౌస్ ఇస్తే మహిళ పేరు మీద ఇవ్వాలన్నాడు, పురుషుల పేర్ల మీద కాదు, మహిళ పేరు మీదే ఇవ్వండి అన్నాడు. అది మాత్రమే కాదు, కేసీఆర్ కిట్, వాళ్ళు ప్రసవానికి వెళ్తే కేసీఆర్ కిట్ ద్వారా ఆ పిల్లలకు అవసరమైన ఆడబిడ్డ పుడితే 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి అన్నాడు. స్త్రీ పుట్టింది అంటే సంతోషపడాలి. ఒక శిశువు పుట్టింది అని అంటే సంతోషపడాలి. ఆడబిడ్డ పుట్టింది అని అంటే అయ్యో ఆడబిడ్డ పుట్టింది అని చిన్నబుచ్చుకునే ఒక దుర్మార్గ భావజాలం ఉంది. కానీ దాని బదులు నీకు 13,000 వస్తాయి ఆడబిడ్డ పుడితే, సంతోషించాలని అనిపించాలి కదా. అలా ఆలోచించాడండి. ఆ తర్వాత గర్భవతిగా ఉన్న సమయంలో కూలీ పనిచేసి ఆదాయం కోల్పోతారు, ఆ ఆదాయాన్ని ప్రభుత్వమే ఇవ్వాలి అని ఆలోచించాడండి.
అది మానవీయమైన ఉదాత్తమైన ఆలోచన. ప్రపంచ సుందరి పోటీలు కావు. మేడం చెప్పినట్టు షీ టీమ్స్ భద్రత కోసం షీ టీమ్స్ పెట్టారు. అమ్మాయి వాళ్ళు నువ్వు ఒక యాంకర్గా ఇక్కడ కూర్చొని మా అందరి చేత చర్చను అద్భుతంగా నడిపిస్తున్నావు చూడు, ఇగో ఇది స్త్రీల యొక్క అంతర్గత శక్తి. ఆ చర్చను నడిపించగలిగాం, మాట్లాడే సామర్థ్యం, ఆ సామర్థ్యాలను గౌరవించు, ఆ ప్రతిభని గౌరవించు. మేడం ఒక ఇంగ్లీష్ ఆచార్యులుగా అద్భుతమైన ఒక జీవితాన్ని, బ్రహ్మాండమైన పుస్తకాలు రాశారు, ఇంగ్లీషు ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అని చెప్పి. ఇది 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 వాళ్ళ ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు గౌరవించాలి, వాళ్ళ నైపుణ్యాన్ని గౌరవించు. అవి నిజమైన ఆభరణాలమ్మా. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు చూడు, వాగ్భూషణం భూషణం అన్నారు పాతవాళ్ళు కూడా. నువ్వు చర్చ నడిపిస్తున్న తీరులో నీకున్న నైపుణ్యం, అది నీ నిజమైన ఆభరణం. నువ్వు వేసుకునే బంగారు నగ కాదు. నువ్వు ఇవాళ ఏమిటి ఆ నగల్ని ముందుకు తీసుకొస్తున్నావు, వాళ్ళు వేసుకునే నగల్ని వాటిని వాళ్ళ ముందర తీసుకొచ్చి ఈ విలువలో ఒకవైపు చూపిస్తూ నువ్వు తెలంగాణ తల్లికేమో నగలు ఉండొద్దన్నావు. ఇగో ఇది రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి వికృత ప్రవృత్తి అనేది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఆయన ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాడు. ఎందుకని మరి తెలంగాణ ప్రపంచ సుందర రూపంలో పెట్టనుంటు, ఇంకా నయం అట్లా పెట్టనుంటు. అంటే వీటన్నిటిలో కూడా నువ్వు ప్రపంచ సుందరినేమో ఆదర్శం చేస్తావు, నువ్వు ఆదర్శంగా మారుస్తావు. ఏ రకమైన స్త్రీని నువ్వు ఇవాళ ఆదర్శంగా తెలంగాణ మహిళలకి చూపించదలుచుకున్నావు నువ్వు. ఇది ఆయన చేస్తున్నటువంటి వినాశనం, విధ్వంసం. దీన్ని గుర్తెరగాల్సినటువంటి అవసరం. అంటే అవకాశవాదంతో వ్యక్తిగత లబ్ధి కోసం ఒకవైపు తెలంగాణ విధ్వంసం చేసి ఆ పునాదుల మీద తాను సేఫ్ అవ్వాలి, తాను బాగుపడాలనే ఉద్దేశం ఉందనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మనం బ్రేక్ తర్వాత వ్యక్తిగతంగా మాత్రం అందాల పోటీలు దేశపతి శ్రీనివాస్, నేను తెలుసుకున్న విలువలోంచి, నేను చదువుకున్న పుస్తకాల నుంచి, నాకున్న జ్ఞానం నుంచి నాకు మాత్రం వీటి పట్ల విరుద్ధ భావజాలం ఉందమ్మా. ప్రభుత్వాలు పార్టీలు ఎవరికి ఎట్లన్నా ఉండాలి, కానీ నాకు మాత్రం విరుద్ధ భావజాలం. రైట్ శ్రీనివాస్ గారు, తెలంగాణని విధ్వంసం చేస్తా ఆ పునాదుల మీద తన వ్యక్తిగతంగా తన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానే ఓన్లీ ఈ ఎజెండా మీదుగానే రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడా, తన పదవిని తన ఆ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడా తెలంగాణను విధ్వంసం చేయడానికి? అమ్మ ఇవాళ కూడా ఆయన ఎక్కడో నల్లమల ప్రాంతంలో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తున్నాడు. జైపాల్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉందమ్మా, ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్, అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేవాడు, విలువలతో ఉన్నాడు. కానీ ఒక్క ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాలి. తెలంగాణ సాధించడానికి ఇంత కృషి చేసి తన జీవితంలో ఒక పెద్ద భాగాన్ని అర్పించి నానా మాటలు పడి నానా అవమానాలు అనుభవించి ఘర్షించి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి లాంటి భయంకరమైన రాజకీయ నాయకులను ఎదుర్కొని తెలంగాణ సాధించిన కేసీఆర్ను, ఆ వచ్చిన తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలు నిర్మించి చెరువులు బాగు చేసి ఎన్నో చేసినటువంటి కేసీఆర్ను, ఇంత అద్భుతమైన అభివృద్ధిని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కారకుడైన కేసీఆర్ కూడా. ఎందుకంటే తెలంగాణ వస్తేనే కదా నీలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది, రెండవ తరం వాళ్ళకి. ఆయన్నేమో నిరంతరం నిందిస్తావు. ఏం చేశాడమ్మా జైపాల్ రెడ్డి తెలంగాణకు? జైపాల్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏమిటి తెలంగాణకు? జైపాల్ రెడ్డి కాంట్రిబ్యూషన్ ఏమిటి మహబూబ్ నగర్ జిల్లాకు? ఏం లేదు. కానీ వాళ్ళనేమో నువ్వు సుపీరియర్ చేసి కూర్చుండబెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నావు. వాళ్ళ ఎవరెవరి పేరులో తీసుకుంటాడు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొత్త ప్రతిష్ఠించాలనుకుంటారు. మొన్న జూపల్లి గారు ఎక్కడో మాట్లాడుతూ, బహుశా పిల్లల మరి దగ్గర అనుకుంటా, ప్రపంచ సుందరి మండలకు చెప్తున్నాడు ఆయన, హీజ్ అవర్ చీఫ్ మినిస్టర్స్ బ్రదర్ అని చెప్పి ఘనంగా. ఆయన ఎవరండి? ఆయనకి ఏమిటి ప్రోటోకాలు? చాలా గొప్పగా ఆయనను అక్కడ పరిచయం చేస్తున్నారు. ఇదేమిటి? ఇవాళ ఎందుకు ప్రపంచ సుందరి మండలిని ఫ్యూచర్ సిటీకి తీసుకోలేదు? ఫ్యూచర్ సిటీ తీసుకోండి. ఇవాళ భయంకరమైన డబ్బులు దండుకునే కార్యక్రమమే నడుస్తోంది. ఒకవైపు సంక్షేమాన్నేమో దెబ్బతీస్తున్నాడమ్మా, ప్రజలకు వచ్చే లబ్ధిని. ఒకవైపు పేదలకు వస్తున్న రూపాయి లాక్కుంటున్నాడు, రెండో వైపు ఆ పేదల నుంచి రూపాయి లాక్కోవడం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చే రూపాయిని తగ్గిస్తున్నాడు. ఇంకోవైపు నుంచి లాక్కోవడానికి నిన్న మద్యం ధరలు పెంచాడు. మద్యం ధరలు పెంచి వాళ్ళ ఆదాయాల మీద వాళ్ళకి వస్తున్న ఆదాయాన్ని కూడా లాక్కుంటున్నావు. నువ్వు ఇచ్చేది ఇవ్వడం లేదు, గతంలో వస్తున్నది కూడా ఇవ్వడం లేదు. ఇదంతా దుర్మార్గం. అంటే విచ్చలవిడి ఖర్చులు చేసేదాన్ని ప్రజలకి స్పెండ్ చేసి, అంటే సీజనల్ గా వ్యాధులు మందులు లేక వేల మంది చనిపోయినారు. అవును, పెద్దగా అవును, హాస్పిటల్లో సరిగా మందులు ఉండటం లేదు. నిజంగా కూడా కేసీఆర్ గారు కరోనా తదనంతరం బాగా ఆలోచించి బ్రహ్మాండంగా అసలు అంతకుముందే హాస్పిటల్స్ అన్నిటికీ కొత్త ఫర్నిచరు, కొత్త చాలా వ్యవస్థనంతా మెరుగుపరిచారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలనే ఒక నమ్మకాన్ని కలిగించారు. ఇవాళ వాటన్నింటినీ కూడా నువ్వు నిర్వీర్యం చేస్తున్నావే. ఇవాళ ఎంత వేగంగా నువ్వు హైదరాబాద్లో తలపెట్టిన హాస్పిటల్స్ నిర్మాణం ఎంత వేగంగా పూర్తి చేయాలినా, అది చేయలేదు. ఎక్కడికక్కడ పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడు. అసలు ఆయన ప్రారంభించినవన్నీ కూడా అద్భుతమైనవన్నీ కూడా ఇవాళ ప్రజలకు ప్రయోజనంగా ఉండేవి ఏవి కూడా కొనసాగించారు. కళ్యాణ లక్ష తులం బంగారం ఇస్తానన్నావు కదా, ఏమైపోయింది?
ఇవాళ అంటున్నారు ప్రజలు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవును, గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి పెళ్లిలో యాడ్ చేసుకుంటున్నారు ఈయన తులం బంగారం వీలే. ఇప్పుడు సుందరిమణులకి కనకదుర్గ గారు వాళ్ళకు 30 తులాలు ఏదో ఒక్కొక్కరికి అది తెలియదమ్మా, అది ఏదో ప్రచారంలోకి వచ్చింది, అది నిజం అబద్ధం. అదే ఒక వాదన నడుస్తుంది. అంటే అల్టిమేట్ గా చూసుకుంటే ఇప్పుడు ఏదేమైనా సరే కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపోయడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు. కేసీఆర్ చేసింది తెలంగాణ ప్రగతి కోసం చేసింది. అది ఆ మాటలన్నీ ఇంకా మర్చిపోవాల్సిందే. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకా మాట్లాడకూడదు రేవంత్ రెడ్డి అని ఇవాళ గట్టిగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నదా? రేవంత్ రెడ్డికి ఎవరూ చెప్పలేరు. ఆయన దురదృష్టం ఏంటంటే ఆయనకు వినే బుద్ధి లేదు. ఇప్పుడు మన వేదాల్లో చెప్పినట్టు అరిషడ్ వర్గాలు అంటారు, కామ క్రోధ లోభ మోహ మహలమాత్సర్యాల్లో ఇవన్నీ కొంచెం కొంచెం ఉండొచ్చు, మనకి కోరిక ఉండొచ్చు, లోభం కొంచెం దాచుకోవడం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు కొంచెం కొంచెం. కానీ జలసి అనేది, కుళ్ళు అనేది, అసూయ అనేది అస్సలు ఉండకూడదని చెప్తారు. విదురుడు చాలా చెప్తాడు భారతంలో ధృతరాష్ట్రుడికి. దుర్యోధనుడు వంశనాశకుడు అవుతున్నాడు, వీడు ఇట్లా చిన్నప్పటి నుంచి చేశాడు కదా, వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళకి అగెన్స్ట్గా చేశాడు. దుర్యోధనుడు ఎట్లా అయితే తన మొత్తం వంశాన్ని, తన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ ఎట్లా అయితే తన కుళ్ళితో చంపాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తను ఉన్న పార్టీని కానీ, తన చుట్టుపక్కల వాళ్ళని కానీ, తన ఓన్ కెరియర్ కానీ అన్నిటినీ నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు శిశుపాలుడి తిట్లలాగా ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆయన లిమిట్ దాటిపోయి ఎప్పుడో కేసీఆర్ గారిని చాలా అన్యాయంగా మాట్లాడాడు. కాబట్టి ఇది చాలా త్వరలోనే వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ టైప్ ఆఫ్ ఎండింగ్ త్వరలోనే వస్తుంది అనుకుంటున్నా. లేకపోతే ఆయనే ఇది ఆలోచించి 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 ఆయన ఒక్కసారి మతి భ్రమించి కూడా మాట్లాడుతున్నాడేమో అన్న అనుమానం చాలా మందికి వస్తుంది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అల్టిమేట్ గా తెలంగాణ సమాజ స్వభావానికి, ఆత్మకి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు, ఆయన పోరాటం ఆనవాళ్ళు ఈ రాష్ట్రమే. ఇంకేం జరిపేస్తావు నీ మొహం? ఆయన ఆ చరిత్ర మీద నడిచి వచ్చి అవకాశం అందిపుచ్చుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్నావు. ఎక్కడ నువ్వు మన ఏదో భూమి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎట్లుంటుందమ్మా? భూమి ఎక్కడికి పోయినా ఉంటుంది కదా, నువ్వు ఎక్కడి నుంచి? అంటే ఈ సందర్భంగా ఒక్క మాట, అంటే రాష్ట్రం ఏర్పడక ముందే ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా తిప్పికొట్టిందనే చూసిండ్రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ అట్లాంటి కుట్రలు చేస్తే అంతకంటే తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది అనేది రియలైజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న దేశపతి శ్రీనివాస్ గారికి, కనకదుర్గ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ us.